ముందుగా మేము చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె గత 30 రోజుల నుంచి చేస్తున్నాము. ఈ యొక్క న్యూస్ ని అందరికీ తెలిసే విధంగా స్వరాజ్య టీవీ వారు వచ్చి మా యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నారు. జనాలలో ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు అనే విషయము వచ్చి వెళ్లే వాళ్ళకి ప్రజలలో ఈ యొక్క విషయాన్ని తెలిసినందుకు ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అన్న రేవంత్ అన్న, మీరు గత సంవత్సరం సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 23వ తేదీన మీరు ఇక్కడికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది, మీరు కనుక గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మన ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే నేను చేసి చూపిస్తానని మాట ఇచ్చారు. రేవంత్ అన్న మాటే అంటే మాట అన్న విధముగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న 20,000 మంది జనాలే కాకుండా 20,000 కుటుంబంలో ఓటు అధికారం ఉన్న వాళ్ళందరూ 20కి 20 కనుక చేసుకున్నట్లయితే 100 రెట్లుగా మా కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా ఓటు వేయించి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ముఖ్యంగా విద్యాశాఖలో చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంతో జాబులు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళనే ఈ యొక్క గవర్నమెంట్ అనేది వచ్చింది. మీరు మాట ఇచ్చి తప్పిన వారు మాత్రం ఆ యొక్క దాన్ని మాత్రం మీరు పేరు తీసుకొచ్చుకోకూడదనేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులలో 9 వింగులుగా చేస్తున్నారు. 32,000 హై శాలరీ కా నుంచి 7,500 వరకు శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లోకి బయట బతికే లివింగ్ కాస్ట్ అనేది బయటికి పోతే ఏం తీసుకొచ్చుకునే 7,500 పెట్టి ఒక మా సమగ్ర శిక్షలో చేసినటువంటి ఉద్యోగి బయటికి వెళ్లి కిరాణా షాప్ కావాలనే అవగాహన మీకు ఉండే ఉంటుంది. మీరు టీ తాగినంత సమయంలో మీ యొక్క సమస్యను పూర్తి చేస్తామని చెప్పి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో అసలు ఈ కాంట్రాక్ట్ వాళ్ళని కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేదే లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. కానీ మన యొక్క ప్రభుత్వానికి చట్టాన్ని కూడా సవరించే అధికారం ఉన్నదని నాకు తెలిసిన విజ్ఞానానికి నేను అనుకుంటున్నాను. మీరు చెయ్యొచ్చు, తలుచుకుంటే చేయొచ్చు. ఆ విధంగానే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని చేసిండ్రు. సెల్ఫ్ ఉద్యోగులకి పే స్కేల్ అనేది రావడం జరిగింది. మరి మాకెందుకు రావట్లేదు? మేం చేసిన తప్పు ఏమిటి? మేము మహిళలమే కదా. మీరు ఏమన్నారు? స్త్రీలు, అక్క చెల్లెళ్ళు అనే వాళ్ళకి ఏ బాధ లేకుండా చూసుకుంటా ప్రజాపాలన అని చెప్పేసి చెప్పారు. అదే ప్రజాపాలన చేస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది రేవంత్ అన్న. కానీ ఇప్పుడు ఆ మాట ఏమైంది? గత ప్రభుత్వం ఏమీ చేయలేదనే కదా మీ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. కానీ వాళ్ళలాగానే మీరు అవుతామంటే మేము మాత్రం మిమ్మల్ని అయ్యే విధంగా కూడా కానిచ్చుకోము. మాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. కేజీబీవీలో కానీ ఆ ఒక్క విద్యాలయానికి మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగి ఏం చేస్తున్నారు? ప్రిన్సిపల్ సార్కి లక్షల వేతనం అనేది ఉంది. అదే విధంగా బాధ్యతను చేస్తున్నటువంటి ఎస్ఓకి 32,000 జీతం ఉంది. పీజీసీఆర్టీ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు జూనియర్ లెక్చరర్స్ గా గవర్నమెంట్ దాంట్లో రెగ్యులర్ గా చేసే వాళ్ళు విద్యను ఏవైతే అందిస్తున్నారో మా స్కూళ్ళలో చేసే పీజీసీఆర్టీస్ కూడా అదే విధంగా విద్యను అందిస్తున్నారు. వాళ్ళ జీతం వచ్చి లక్షలలో ఉంది. మా జీతం వచ్చి 29,000 మాత్రమే ఉంది. సిఆర్టీగా కనుక తీసుకున్నట్లయితే పాఠశాలలో హెచ్జిటీలు, ఎస్ఏలు ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్జిటీ వాళ్ళు ఉంటారు. మా కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతికి అన్న వాళ్ళు 12వ తరగతి వరకు చేశారు. మా దగ్గర కూడా సేమ్ అదే విద్యను అందిస్తున్నారు. కనుక వాళ్ళకి లేని బాధ అది జీతాలలో వ్యత్యాసం మరి మా పైన ఎట్లా? మాకెందుకు ఈ విధంగా చేస్తున్నారు? పీఈటీలను కూడా సిఆర్టీ ఈక్వల్ టు పీఈటీ అన్నారు. పీఈటీలు కూడా మేము మా కేజీబీవీలలో విద్యను అభ్యసించే విద్యార్థులు బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారే. నేను కనుక తీసుకున్నట్లే నేను పీఈటీగా ఉద్యోగం చేస్తున్నాను. నేను కూడా ఒక ఎస్టీ బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన దాన్ని. మేమేమో ఉన్నత వాళ్ళను కాము. మాకు గవర్నమెంట్ స్కూళ్లలో పీఈటీలను పీడీలుగా చేసి హై స్కూళ్లలో ఎక్కడ కానీ పీఈటీగా లేరు, పీడీలుగా ఉన్నారు. వాళ్ళకున్న వ్యత్యాసం ఏవైతే ఉన్నాయో మా కేజీబీవీలలో కూడా మేము అన్ని రంగాలలో మేము తీసుకొస్తున్నాము. మాకు పండగలు పబ్బాలు అనేవి ఏవి లేకుండా ఎస్ఓకి, పీజీసీఆర్టీకి, సిఆర్టీకి, పీఈటీలకు, ఏఎన్ఎంకి హాలిడేస్ లో కూడా నైట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. పీజీసీఆర్టీకి, సిఆర్టీకి ఒకటి ఉన్నట్లయితే మా పీఈటీలకు వచ్చేసరికి 2 నైట్ డ్యూటీలు ఉంటాయి వారంలో. కారం పొడి అయినా వేసి కారం అన్న పెట్టాలి. మాకేం విందు భోజనాలు కావాలని చెప్పి మేము అడగట్లేదు.
ప్రస్తుతం ఉన్న దాంట్లో ఆర్థిక పరిస్థితులకు మేము అనుగుణంగా బతకాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏఎన్ఎంలో కనుక తీసుకున్నట్లయితే 24/7 అసలు కేజీబీలో చేసే ఉద్యోగులు అందరూ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ 24/7 24 గంటలు వారానికి 7 రోజులు 24/7 అనే విధంగానే మేము వర్క్ చేస్తున్నాము. ఏఎన్ఎం కి కూడా 3 డ్యూటీలు ఉంటాయి. వాళ్ళకి వచ్చే జీతం 14,000. మామూలుగా బయట హాస్పిటల్లో కనుక తీసుకున్నట్లయితే సెకండ్ ఏఎన్ఎం కిందికి వాళ్ళ అర్హత కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ విధమైన జీతభత్యాల్లో మాత్రం తేడా ఎందుకు? ఇంకొకటి కనుక తీసుకున్నట్లయితే కంప్యూటర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ వాళ్ళకి 7,500. ఇప్పుడు కొంతమందికి మా కేజీబీవీ పాఠశాలలు కూడా రోడ్డుకి ఈక్వల్ గా ఉన్న దగ్గర లేవు. వెళ్ళి లోపలికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఎక్కువగా ఉంది. మీరు చూసుకున్నట్లయితే బస్సు ఛార్జ్ అనేది మీ పుణ్యమా అనేది దాని వల్ల 2,000 మిగులుతున్నాయి. ఆటో ఛార్జీలు మాత్రం తీసుకోరు కదన్నా. ఎందుకన్నా మా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? అదే కనుక చూసుకున్నట్లయితే వంట వాళ్ళన్నా పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 7:30కు అన్నం పెట్టినాక వెళ్తారు. వాళ్ళకి 9,500 మాత్రమే జీతభత్యాలు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కూడా ఏదైనా చేసి ఏదైనా సడన్ గా అయితే మాకు ఎలాంటి ఎగ్రెషియా కూడా ఇవ్వట్లేదు. ఆరోగ్యపరంగా చాలా మందికి చాలా బాధలు ఉన్నాయి. కానీ చావు వచ్చినప్పుడే చావాలనుకుంటాము, కావాలని ఎవరు మాత్రం చనిపోరు కదన్నా. మాకు ఏదైనా జరిగితే ఏదైనా చేసుకోవడానికి కూడా లేదు. మేము తల ఒక చెయ్యి వేసుకొని భిక్షమెత్తుకున్నట్లు మా యొక్క అవసరాలకి తీర్చుకుంటున్నాము. అంతేకాకుండా ఈ మాతో పాటు చేస్తున్నటువంటి మిగతా విందులు ఏంటంటే అంటే సిఆర్పీలు, ఎంఐఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు కూడా విద్యాశాఖలో డిఓ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. బయట కంప్యూటర్ జూనియర్ అసిస్టెంట్ గా కూడా తీసుకొని వాళ్ళకి ఏ విధంగా అయితే వస్తున్నాయో వీళ్ళు కూడా మాకు ఇవ్వచ్చు. మా యొక్క సమగ్ర శిక్ష అనే పేరులోనే మాకు శిక్షగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక శిక్ష అనేది లేకుండా ఉంటుందని ఏరుకోరు తీసుకొచ్చుకున్న యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఈ విధంగా చెప్పడం మాత్రం ఏమాత్రం సముచితంగా లేము అన్న. దయచేసి మమ్మల్ని మీరు మీ యొక్క తోడబుట్టిన తమ్ముళ్ళుగా, అన్నలుగా, అక్కలుగా, చెల్లెలుగా భావించి మాకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆర్థికంగా గత ప్రభుత్వం మిమ్మల్ని అప్పుల్లో పడేసింది అనుకుంటున్నారు. మేము కూడా ఈ చాలా జీతాలతోటి చాలా అప్పులు చేసి బతుకుతున్నాము. కావున మేము చదువుకొని కూలీలుగానే చేస్తున్నామన్న ఈ సమగ్ర శిక్ష ఉద్యోగాలు అనేవి మీరు జాబులు ఇస్తున్నారు. దానికి తగినది మా దగ్గర స్టఫ్ లేదు. ఎందుకంటే చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగంలో ఉండి మా బుర్ర పూర్తిగా ఏమీ లేకుండా అయిపోయిందన్న. ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి మాకు. మేము చేయలేము. రెగ్యులర్స్ కి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మాత్రం అప్పటి వరకు మాకు తక్షణమే పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఈ యొక్క ఇప్పుడున్న ఆర్థిక లివింగ్ కాస్ట్ ఏవైతే దానికి అనుగుణంగా బతకమంటారా, సావమంటారా అది మీరే చెప్పాలి. ఇది నేను ఏదో తప్పుగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు కావచ్చు, కానీ నాలాగా ఉన్న మా 20,000 కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇది ఎందుకు చేస్తున్నాము, మేము బతకడానికి చేస్తున్నాం అంటే మేము బతకలేక రోడ్డెక్కినాము. నిన్న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పారు. కానీ ఆ మహిళలు విద్యను అందిస్తున్నాం మేము అంటే గవర్నమెంట్ వాళ్ళకి స్కిల్ ఉంది, వాళ్ళు జాబులు కొట్టారు, వాళ్ళే తెలివిగలవారు అనుకుంటున్నారు. కానీ దాంట్లో ఎంతో కొంత 80% అయినా కానీ మాకు ఒక జ్ఞానం ఉంది. మేము ఈ రోజు రోడ్ల మీద కావున మీరు మాకు తక్షణమే రెగ్యులరైజేషన్ ఇబ్బంది అనుకుంటే పే స్కేల్ కూడా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే అన్న. మాకు పే స్కేల్ ఇచ్చినా గానీ రేపే వచ్చే నెలనే మాకు జీతాలు ఇవ్వమని, మేము ఫిబ్రవరిలోనే జీతాలు ఇవ్వమని అనట్లేదన్నా. మీరు కనుక జీవో పాస్ చేసి ఏప్రిల్ నుంచి అయినా కానీ మాకు అది అమలయ్యే విధంగా చూడండి. అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాము. మీ లిఖిత పూర్వకంగా జీవో ఒకటి పాస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. ఇది నా ఒక్కదాందే కాదన్నా. నేను ఇంత మాట్లాడుతున్నానంటే తప్పుగా మాత్రం భావించొద్దు. మీరు నా తోడబుట్టిన అన్నలాగానే అనేసి నేను కోరుకుంటున్నాను. కావున మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అంతవరకు పే స్కేల్ అన్న జీవో అన్న ఇవ్వాలి. మీరు లేనిపోని స్టేట్మెంట్లు మీరు తెలియగలవారు అనుకొని ఇస్తున్నారు. దానికి కూడా మేము లోపల మదనపడి మా ఆరోగ్యాలు ఇంకా క్షీణించిపోతున్నాయి. అటాక్లు వచ్చి పోయే వాళ్ళు కూడా ఉన్నారన్న. కావున మీరు మాకు రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే పే స్కేల్ జీవో ఇవ్వాలి. మాట ఇచ్చిన